అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సరిగ్గా 2 నెలల క్రితం తిరుపతికి సమీపంలోని దామినేడు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివినటువంటి ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రజెంట్ అతను కండిషన్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఏదైతే మనం చూపిస్తున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి తెలుస్తోంది, దాదాపు ఇప్పటివరకు 25 లక్షలకు పైగా వాళ్ళ కుటుంబ సభ్యులు అతని పైన వెచ్చించారు. అయితే ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా అతను కండిషన్ అనేది ప్రస్తుతం స్టేబుల్గా లేనటువంటి పరిస్థితి. వెంకట కృష్ణ వంశీ ఇతను పుత్తూరు సిద్ధార్థ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే చేతికి అందించినటువంటి కొడుకు తమ కుటుంబాన్ని ఆదుకుంటాడనేటువంటి ఎంతో ఆశతో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇదొక తీరనటువంటి శోకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 25 లక్షల మేరగా ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులైనటువంటి నేపథ్యంలోనే ఇంకా కూడా అమరా హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే హెడ్ ఇంజురీ అయినటువంటి నేపథ్యంలోనే అసలు హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత 90% ఛాన్సెస్ లేవనేటువంటి విషయాన్ని డాక్టర్లు చెప్పారు. ఎలాగైనా సరే తన కొడుకుని బతికించుకోవాలనేటువంటి ఒక ఆశతో తల్లిదండ్రులు ఎంత ఖర్చైనా పర్లేదు అనేటువంటి విషయాన్ని డాక్టర్లు చెప్పడంతో ఎక్కడెక్కడో స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్స్ని అంతా పిలిపించి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ అందించారు. దాదాపు 2 నెలల పాటు హాస్పిటల్ చుట్టూనే తిరుగుతున్నారు. అయితే వాళ్ళ స్తోమత సరిపోలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి దీనస్థితిని చెప్పుకోవడానికి మన ముందున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎలా యాక్సిడెంట్ జరిగింది, ప్రజెంట్ కండిషన్ ఏంటో తల్లి ఉన్నారు, ఆ అబ్బాయికి తల్లి మాట్లాడదాం. మా వెంకట కృష్ణ వంశీ, అసలు ఏం జరిగింది, ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇప్పటివరకు ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఖర్చు ఎంత అయింది? నమస్తే సార్. సార్ బాబు బీటెక్ త్రిబుల్ ఈ చదువుతున్నాడు సార్. బీటెక్ త్రిబుల్ ఈ చదువుతున్నాడు. మే 23 అంటే యాక్సిడెంట్ అయినప్పుడు దామినేడు కాంచి జాతర ముగించుకొని ఫ్రెండ్ తోలుతాండే బాబు వెనకాల కూర్చో ఉన్నాడు. ఏదో కుక్క అడ్డం వచ్చిందనేసి స్కిడ్ అయిపోయి బాబుకి ఎక్కువ ఇంజూరీ అయిపోయి హెడ్ బ్రెయిన్ అంతా ఫ్లాట్ అయిపోయింది సార్, బ్లడ్ పూర్తిగా. ఇంకొక అబ్బాయికి జస్ట్ కింద పడిపోయాడు. కానీ మేము ఇక హాస్పిటల్కి హుడాడికి తీసుకొచ్చాము. యాక్చువల్గా బాబు అసలు ఇంకేం హోప్ లేదని వాళ్ళకు చెప్పడమే స్టార్టింగే, మాకు బాబు ఇంకా లేడు మీకని చెప్పారు. కాకపోతే చిన్న ఏజ్ 22 ఇయర్స్ కదమ్మా, జస్ట్ చేస్తాం ఆ హోప్తో మేము చేస్తున్నాము అనేసి మాకు డౌట్గానే వాళ్ళు తీసుకెళ్ళారు సార్. మళ్ళీ ఆఫ్టర్ ఆపరేషన్ తర్వాత బయటకు వస్తే అవుట్ ఆఫ్ రేంజ్, జస్ట్ బ్రెయిన్ ఒకటి ఫ్లాట్ అనేది క్లియర్ చేసాము. కానీ ఆ అబ్బాయి కోలుకోవడం మాత్రం వాళ్ళు మేము ఇన్ టైం అని చెప్పలేము, సమ్ టైం జరుగుతుంది. రిహాబిటేషన్కి వెళ్ళేసి అక్కడ మీరు కొంచెం తీసుకోవాలి అనేసి ఇంకా ఏవో ట్రెకాస్టమ్ ఇవన్నీ పెట్టారు. అవన్నీ క్యూర్ అని కూడా వాళ్ళు నా తల్లో బోన్స్ తీసి కడుపులో కూడా పెట్టారు. కానీ అవి మళ్ళీ పెట్టడానికి టైం పడుతుంది. మీరు రిహాబిటేషన్ తీసుకొని వెళ్ళాలా, బాబు కొంచెం మెలకు రావడానికి కూడా టైం పడుతుంది. కానీ తొందరగా అయితే రాడు, మీరు హోప్స్ అయితే పెట్టుకోవద్దండి. జస్ట్ బాబు కొద్దిగా వస్తాడనేస్తే వెళ్ళాం సార్ రిహాబిటేషన్కి. మళ్ళీ నెక్స్ట్ బాబుకి బోన్స్ మళ్ళీ రీసెట్ చేసుకొని ఆ ఇదిలో మేము వచ్చాము. కానీ వీడికి వచ్చాక బోన్స్ కూడా అవి చాలా ఇది అయిపోయినాయి, ఇంజూరీ అయిపోయినాయి, తీసేసేయాలి అన్నారు. అవి కూడా తీసేసారు సార్. బ్లూ ఎల్లో కలర్లోకి వచ్చేసాయి, వైట్ కలర్ ఉండాల్సినవి. అవి రీప్లేస్ చేయడానికి మీకు ఇంకా 20 వీక్స్ పడుతుంది. అంటే కొత్తది రెడీ చేసి పెట్టాలి, ఆర్టిఫిషియల్ అని చెప్పారు. ఇప్పటికే మేము 25 lakhs బాబు పేరు ఖర్చు పెట్టాము. బంధువుల నుంచి ఆఫీస్ నుంచి 10 lakhs వచ్చింది. అది కాకుండా మా పాప పేరుతో ఉన్న డిపాజిట్ అమౌంట్లు బాబు పేరుతో వేసిన అవన్నీ క్యాన్సిల్ చేయించేసి మిగతా అమౌంట్ అడ్జస్ట్ చేసాము. కానీ అది 10-15 lakhs వరకు అవుతుంది అంటే ఆర్టిఫిషియల్ పెట్టడానికి. కానీ మా దగ్గర అంత స్తోమత కూడా లేదు సార్. అందుకని మేము ఈ సుమన్ టీవీ తరఫున మేము దాతలు ఎవరైనా ఉంటే మేము సాయం చేస్తామని బాబు చదివించేదానికి మేము ఇంత ఇబ్బంది పడినాం. లాస్ట్ మూమెంట్లో చదివిపోయే మూమెంట్లో బాబుకి ఇట్లా జరిగింది. ఇప్పుడు బాబు లేదంటే మాకు లైఫ్ కూడా లేదు సార్. చిన్న బాబు ఇప్పటికే వాడు కోలుకున్నట్టే జస్ట్ ఉన్నాడు. కానీ మా ఇదిలో అయితే రాలేదు. వాడు ఇంకా కళ్ళు తెచ్చి చూస్తాడు కానీ మమ్మల్ని ఫ్యామిలీని ఎవరిని గుర్తుపట్టట్లేదు. కానీ ఫుల్గా వాడికి ఆర్టిఫిషియల్ బోన్స్ పెడితేనే వాడు మమ్మల్ని గుర్తిస్తాము అంటున్నారు. కానీ అవి 10-15 lakhs వరకు అవుతుంది. కానీ అసలు మేము ఊహించుకోవడానికి కూడా అమౌంట్ మాకు సరిపోదు సార్. అసలు వేరే ఛాన్స్ కూడా లేదు మాకు. ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే మేము ఇదేస్తాం. మా బాబు
మీరు ఎవరికైనా సాయం చేస్తూ ఉంటారు అట్లా మాకు కూడా కొద్దిగా సాయం చేయండి. ఇప్పటి వరకు 25 లక్షలు అయింది అంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారమ్మా? మీ హస్బెండ్ చూస్తే ఒక చిన్నపాటి ఎంప్లాయీగా తెలుస్తుంది. అదే సార్, ఆఫీస్ తరఫున వాళ్ళు సెంటిమెంటల్గా మాకు అమౌంట్ ఎంత ఇచ్చారు సార్. బంధువుల తరఫు నుంచి కొంచెం వచ్చింది. ఇంకా మాకు పాప కూడా ఉంది. పాప పేరుతో కొంచెం ఏదో డిపాజిట్ అమౌంట్ వేసింటాం కదా సార్ ఫ్యూచర్ కోసమని. అవి పోస్ట్ ఆఫీస్లో క్యాన్సిల్ చేసేసాం. బాబు పేరుతో పెట్టినట్టు అవి క్యాన్సిల్ చేసి ఇంకొంచెం ఏదైనా ఇంట్లో ఉండే సోర్స్ అవి కూడా తెచ్చి పెట్టేసాం. అవి అడ్జస్ట్ చేసి కొద్దిగా అప్పు కూడా చేసేసాం సార్. మ్యాక్సిమం అప్పే చేసేసాం. ఇంకా అప్పు చేసేదానికి కూడా దగ్గర ఛాన్స్ కూడా లేదు సార్. నెక్స్ట్ సోర్స్ అయితే మాకు లేదు. ఒక్క నిమిషం, ఫాదర్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ ఏంటి, మీరు ఎక్కడ జాబ్ చేస్తారు? మీకు వచ్చే శాలరీ? నేను వచ్చి ఏపీ ట్రాన్స్ఫర్లో వర్క్ చేస్తాను, అవుట్ సోర్స్ సెక్టర్. నాకు వచ్చే శాలరీ 24,000 వస్తుంది. బాబు ఉంటారు ఇద్దరు. వాళ్ళ ఎడ్యుకేషన్ అన్నీ కూడా చూసుకుంటూ చేస్తారు. అది వచ్చి 23వ తేదీ యాక్సిడెంట్ కాకపోతే 26 కానీ 27 కానీ బాబు సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకొని బెంగళూరుకి జాబ్ పర్పస్న వెళ్ళాల్సి వచ్చేవాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ అయింది. హాస్పిటల్కి తీసుకొచ్చినా కూడా ఇక్కడ వాళ్ళు డాక్టర్ చూసి కూడా 99% మేమైతే ఇవ్వలేము, ఇంకా మీరు ఓకే చేయమంటే ఫర్దర్గా మనకు అది ప్రొసీడ్ అవుతామన్నారు. సరే ఇంకా బాబు విషయం కదా, ఇంకా బాగా సార్ అమౌంట్ అయితే కానివ్వండి, సర్జరీ చేయండి అని. ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా 3 రోజుల వరకు మేమైతే గ్యారంటీ ఇవ్వలేము. మళ్ళీ 3rd డే అయిన తర్వాత ఓకే నార్మల్గా ఉంది. అది ఇప్పుడు బాబు వచ్చి 3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది అని మేము చెప్పలేము. ఆరోగ్యశ్రీ ఏదైనా శాంక్షన్ కింద అడిగాము, కానీ ఇది వచ్చి హెడ్ ఇంజురీ వచ్చి సర్జరీ తర్వాత బాబు దేనికి రియాక్ట్ అవుతాడు, దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనే దాని కింద ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ కాదు అన్నట్టుగా చెప్పారు. తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే హాస్పిటల్లో ప్రతి నిమిషం కూడా డబ్బే అవుతుంటుంది. మనకి ఆ రిపోర్ట్స్ ఇచ్చున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాత రీహాబ్ కోసం బెంగళూరు తీసుకెళ్లారు. బెంగళూరులో కూడా దాదాపు 10 లక్షలకు పైగా ఖర్చు అయినట్టు తెలుస్తుంది. మన దగ్గర పూర్తి ఆధారాలు అయితే వాళ్ళు ఇచ్చున్నారు. ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, అంటే వాళ్ళ కేస్ ఫైల్స్కి సంబంధించి మొత్తం మనం పరిశీలిస్తే నిజంగా 25 lakhs పైన అయింది. ఆ అబ్బాయి కండిషన్ మాత్రం ఇంకా అసలు ఏమాత్రం కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ అబ్బాయికి సంబంధించిన సిస్టర్ ఉన్నారు, మాట్లాడదాం. అసలు అన్నయ్య ఏం చేయాలనుకున్నారమ్మా? ఆయన 2 రోజుల్లో బెంగళూరుకి వెళ్ళి జాబ్ తీసుకోవాలనేటువంటి ఒక సిచ్యువేషన్లో ఇట్లా జరగడం ఎలా చూస్తారు? నైట్ మాతో బాగున్నాడు సార్. బాగుండి మాట్లాడి 2 నిమిషాలు జాతరకి వెళ్ళేసి వస్తానని చెప్పి డామినేట్కి ఫ్రెండ్తో కలిసి వెళ్ళాడు. ఇంకా లేట్ అవుతుంది రమ్మని చెప్పి కాల్ చేయంగా ఇంక ఇంటికి వస్తున్న దారిలో అతను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చేటప్పుడు కుక్కలు అడ్డం వచ్చాయని చెప్పి ఇక బైక్ కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్ అయ్యింది. మా బ్రదర్ వెనకాల కూర్చోన్నారు. 50 meters దాకా దూరంగా వెళ్ళి పడడం వల్ల డైరెక్ట్గా బ్రెయిన్కే తగలడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు. స్పాట్లోనే వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేసి రొయ్యాకి తీసుకొని వెళ్ళారు. రొయ్యాలోకి వెళ్తే అక్కడ మేము చేయలేము, ఛాన్సెస్ లేవు ఎటువంటివి, మీరు పెద్ద హాస్పిటల్స్ ట్రై చేయండి అనగా అప్పుడు మాకు ఇన్ఫామ్ చేశారు సార్ ఫ్యామిలీకి. అప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి ఇంక మేము డెసిషన్ తీసుకొని అమరాకి తీసుకొస్తే సార్ వాళ్ళు అసలు ఛాన్సే లేదు, ఆ అబ్బాయి చిన్న ఏజ్ అంటున్నారు కాబట్టి మేము ఇంకా ఆపరేషన్ చేస్తాము అని చెప్పి ఇంకా మేము ఎంత ఖర్చు అయినా చేయిస్తామంటే అప్పుడు చేసిన స్టిల్ 5 to 8 days దాకా కోమాలోనే ఉన్నాడు. ఆఫ్టర్ కోమాలోంచి బయటకు వచ్చినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, అసలు ఎటువంటివి ఏం లేవు. మళ్ళీ 2 monthsకి రీహాబ్కి సజెస్ట్ చేసింటే రీహాబ్కి వెళ్ళాం సార్. అక్కడ అటువంటి మాకు కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు సార్. అక్కడ ఇంకా బోన్ ఫ్లాపింగ్ అని రిటర్న్ అని మేము వచ్చే లోపలే బోన్స్ ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయి కడుపంతా ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి నిన్న మళ్ళీ సర్జరీ చేశారు సార్. ఇంకా బోన్స్ ఎటువంటికి పనికిరావు, మీరు ఇంకా ఫైనాన్షియల్గా చూసుకోవాలమ్మా, లేదంటే ఇంకా మీ అబ్బాయి ఇలానే ఉంటారు, ఇంటికి తీసుకొని వెళ్ళండి అని సంథింగ్ ఇలా అన్నీ చెప్తున్నారు సార్ డాక్టర్. ఇప్పటివరకు ఖర్చు అయింది కదా, తర్వాత ఇంకా ఫర్దర్ ఎంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మొదటగా ఎక్కడుండేది మీరు? తిరుపతిలో ఉంటారా? మీ ఫాదర్కి వచ్చేటువంటి శాలరీ 24,000. అసలు మీ ఇద్దరిని చదివించుకోవడం, మీ ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా?
అలా ఏం లేవు సార్. మా మదరు ఫాదర్ చాలా కష్టపడే మమ్మల్ని చదివిపిస్తున్నారు. ఇప్పటికీ స్టిల్ నేను కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇంకా నా స్టడీస్ ఫర్దర్ స్టడీస్కి వీటికి అన్నీ ట్రై చేస్తున్నాం సార్. మా బ్రదర్ది ఇంకా బీటెక్ అయిపోయింది, ఫ్యామిలీ సెట్ అయిపోతుంది, ఇంకెటువంటి ప్రాబ్లం లేదన్న జస్ట్ 1 day వెయిట్ చేసింటే మా బ్రదర్ సెటిల్ అయిపోయింటాడు సార్ జాబ్లో. అంత లోపలే ఇలా జరిగిపోయింది. మనకి తెలిసి బిల్స్ ఉండే 25 lakhs అయ్యింది సార్. వితౌట్ బిల్స్ మనకి అంబులెన్స్కి మెడిసిన్స్కి ఇంకా దానికి 5 lakhs దాకా ఖర్చు అయింది సార్ మాకు. వాటికి బిల్స్ లేవు సార్, వాటికి అంబులెన్స్కి వాటికి. మళ్ళీ ఇప్పుడు డాక్టర్స్ 15 to 18 lakhs అంటే 2 sides బోన్స్ తీసేశారు కాబట్టి సో 1 side బోన్కి వాళ్ళు చెప్తున్నారు సార్ 9 దాకా అవ్వచ్చు 1 side బోన్కి. 2 bonesకి కలిపి ఎంత చెప్తారో మనకు తెలీదు. మీరు ఎంతకన్నా ప్రిపేర్ అయ్యి ఉంటానంటే అది రెడీ అవ్వడానికి కూడా 20 days పడుతుంది అంటున్నారు సార్. 2 weeks కానీ 3 weeks పడుతుంది అని అంటున్నారు. అది వచ్చాక మీరు పెడితేనే అమ్మా, లేదంటే లేదు. ఇంకా మీరు ఇంట్లో పెట్టుకున్నా కూడా ఫుల్ బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది సార్ మా బ్రదర్కి. సో మేము ఇంకా అది చేసుకోలేకపోతే ఇంకా వాళ్ళు అదే అంటున్నారు, మీరు ఇంకెంత లేట్ చేసుకుంటే మీకు అంత దూరం అవుతూ వస్తారు అని చెప్తూ ఉన్నారు సార్ డాక్టర్స్. ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, మీరు ఎంత తొందరగా చేయించుకుంటే అంత బెటర్ అని ఒక్కొక్క డాక్టర్స్ చెప్తున్నారు సార్ మనకి. ఇప్పుడు స్టిల్ ఇంకా ఐసీయూలోనే వెంటిలేటర్ మీదనే ఉన్నాడు. మొత్తం స్టమక్ అంతా ఇన్ఫెక్షన్స్, ఫుల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సార్. అవి ఇంకా మళ్ళీ ఇది అయిపోయినా కూడా రీహాబ్కే తీసుకొని వెళ్ళాలి, మీరు ఇంట్లో పెట్టుకునే కండిషన్ అబ్బాయిది కాదు అని చెప్తున్నారు సార్. సో మాకు ఇంకా ఖర్చు ఉంటుంది సార్, 20 నుంచి 25 దాకా ఖర్చు ఇంకా ఉంటుంది. ఓన్లీ బోన్స్ వరకే. ఇంకా ఫర్దర్గా ఎంత అవుతుంది ఏమి అని మాకు ఇంకా ఏం తెలియదు సార్. వాళ్ళు ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. బోన్స్ ఒకటే మాకు చెప్పారు, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఇంకా మాకేం చెప్పలేదు సార్ వాళ్ళు. మాకు మా బ్రదర్ బతుకు వచ్చి మాతో ఉంటే చాలా, అదే కోరుకుంటున్నాం సార్ మేము. అతను మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా బెటర్ అయ్యి మా దగ్గరకు వస్తే చాలా అనుకుంటున్నాం సార్ మేము. కదా 1 week ఉంటే అతను మంచి జాబ్లో చేరేవాడు, కుటుంబాన్ని కొంత ఆర్థికంగా సపోర్ట్ చేసేటువంటి క్రమంలోనే బైక్ యాక్సిడెంట్ అతని కుటుంబాన్ని మొత్తం కూడా చిన్నభిన్నం చేసింది. వెంకట కృష్ణవంశీ బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇక 1 weekలో బెంగళూరుకు వెళ్ళి జాబ్కి అప్లై చేయాలి. అదే సమయంలోనే ఒక బైక్ యాక్సిడెంట్ కుటుంబాన్ని మొత్తం కూడా రోడ్డున పడేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ అబ్బాయి 2 నెలల నుంచి కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. తల్లిదండ్రులు మాట్లాడారు, వాళ్ళ సిస్టర్ మాట్లాడారు. కేవలం తన తండ్రి 24,000 రూపాయలు అతి తక్కువ జీతంతో ఉద్యోగం చేస్తూనే కుటుంబాన్ని పోషించడం, అదే రకంగా పిల్లల్ని చదివిస్తే తనకి ఆసరాగా ఉంటారని చెప్పి చాలా వరకు కూడా ఆశించినటువంటి సందర్భంలో ఇటువంటి ఘటన జరగడం నిజంగా కుటుంబంలో తీవ్రమైనటువంటి ఒడిదుడుకుకి లోన్ చేసిందని చెప్పుకోవచ్చు. సుమన్ టీవీ ఒకటే కోరుతోంది, చాలామంది చాలా డబ్బులు అనేక రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఇటువంటి వారికి హెల్ప్ చేసి ఆ అబ్బాయిని కొంత కోలుకునే విధంగా చేస్తే మళ్ళీ ఆ అబ్బాయి ఫైనాన్షియల్గా కుటుంబానికి ఒక అసెట్గా మారుతాడు. ఖచ్చితంగా వాళ్ళంతా మళ్ళీ కోలుకుంటారు. అదే రకంగానే చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించినటువంటి కొడుకు కళ్ళ ముందే ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి నిజంగా చాలామంది కూడా కలత చెందుతున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అంశం ఉంది. అనవసరమైనటువంటి వాటికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఇటువంటి వారికి ఖచ్చితంగా హెల్ప్ చేద్దాము. వాళ్ళకి హెల్ప్ చేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళని ఒకసారి అకౌంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తాము. ఎవరైనా హెల్ప్ చేయదలుచుకుంటే ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అకౌంట్కి సెండ్ చేయాల్సిందిగా సుమన్ టీవీ కోరుతుంది. మీ అకౌంట్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. డాడీ ఫోన్పే నెంబర్ అయితే 7842707185. పసుపులేటి సురేష్ బాబు అని వస్తుంది సార్. మా మదర్ దుండుకొని వచ్చి 9912944310 నెంబరు. పసుపులేటి కవిత అని వస్తుంది సార్. ఫైనల్గా ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి అమ్మా అందరినీ, సుమన్ టీవీ ప్రేక్షకులు కావచ్చు, అంటే మీ వీడియో చూసేటువంటి వారిని అందరినీ కూడా కొంత కలిసివేసేటువంటి అంశం నిజంగా మాకే చాలా బాధ వస్తుంది. ఫైనల్గా ఒకసారి రిక్వెస్ట్ చేయండి అందరినీ కూడా. సుమన్ టీవీ అందరి ప్రేక్షకులకి, అందరికీ, దాతలకి, అందరికీ ఒక తల్లి పడే ఆవేదన గురించి మీకు చెప్తున్నాను. మా బిడ్డ వచ్చేసాడంటే మీ అందరి పుణ్యం, మీ అందరి పుణ్యం ఉంటుంది. ఆ బిడ్డ వచ్చాడంటే మేము బతికినట్టే. మేము అప్పుడు బాబు బతికున్నా కదా, మాకు అసలు ఆ బాబుని చూడాలంటూ నెల నుంచి అన్నంలే ఏంలా. అసలు వాడిని చూస్తేనే మాకు అసలు మనసు అంతా కలత అయిపోతుంది. మీరు దాతలు ఎవరైనా ఉంటే ఆ బిడ్డను కాదు, ఒక కుటుంబాన్ని మొత్తాన్ని మీరు కాపాడి కట్టేసినట్టే.
కొంచెం సహాయం చేసి మా బాబుని బతికించండి. వాడు ఇప్పుడు బాగా ఉన్నా కానీ మా మధ్యలో లేనంటే వాడిని చేసి చూస్తున్నాం అంతే. వాడిని కానీ ఎఫర్ట్లు పెడితే వాడు కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే మాత్రము కనీసం లేట్గా ఇప్పుడు లేకపోతే 6 months 9 months తర్వాత కొంచెం గెటాన్ అవుతానే అంటున్నారు. కానీ దానికి కావాలంటే ఒక డబ్బు మీద ఆధారపడి ఉండే పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి ఎవరైనా పెద్ద ఉంటే మాత్రం మాకు సాయం చేయండి. ఖచ్చితంగా మా ధైర్యంగా ఉండండి, అందరూ హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా మీ బాబు తిరిగి వస్తాడని చెప్పి సుమన్ టీవీ కూడా ఆశిస్తోంది. చూసారు కదా ఈ వీడియో, చాలా దీనమైనటువంటి స్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. కొడుకుని ఎలాగైనా సరే బతికించుకోవాలనే ఆశతో ఉన్నారు. దయచేసి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు చెప్పినటువంటి అకౌంట్ నెంబర్స్కి కొంత డబ్బులు మీ వల్ల అయినటువంటి సహాయం చేయండి. అందరూ కూడా సహాయం చేసి ఆ బాబుని మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేర్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక ఆసరాగా సుమన్ టీవీ తరపున ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, అంటే ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయాల్సిందిగా సుమన్ టీవీ కూడా కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.